నారా వారి ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ యువనటుడు నారా రోహిత్ పెళ్లిపీటలెక్కబోతున్నాడు. నటి సిరిలేళ్ల శిరీషతో గతేడాది అక్టోబర్లో నిశ్చితార్థం పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దంపతులు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా జరిగింది. దీంతో నారా రోహిత్ పెళ్లి విషయంపై ఫ్యాన్స్లో ఆసక్తి మొదలైంది. అయితే తన పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు నారా రోహిత్. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. నారా రోహిత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొంతకాలంగా సినిమాలు చేయటం ఆపేశాడు. తాజాగా భైరవం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నారా రోహిత్. నాంది చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో నారా రోహిత్తో పాటు మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. మే 30 శుక్రవారం రోజున థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. నారా రోహిత్ బాణం, సోలో, రౌడీ ఫెల్లో, ప్రతినిధి 2 లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు రోహిత్. తాజాగా భైరవం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే నారా రోహిత్ పెళ్లి విషయం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఆయన నిశ్చితార్థం జరిగి 6 నెలలు కావస్తున్నా పెళ్లి విషయంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో నారా రోహిత్ గుడ్ న్యూస్ చెప్పాడు. నారా రోహిత్, శిరీషల నిశ్చితార్థం గతేడాది అక్టోబర్లో జరిగింది. అయితే ఆయన వివాహం కూడా ఈపాటికే జరగాల్సి ఉంది. కానీ నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు నవంబర్లో కన్నుమూశారు. దీంతో పెళ్లి వేడుకను పోస్ట్పోన్ చేసుకున్నాడు నారా రోహిత్. అయితే త్వరలోనే శిరీషతో 7 అడుగులు నడవనున్నట్టు వెల్లడించాడు నారా రోహిత్. ఈ ఏడాది అక్టోబర్లో సిరితో తన పెళ్లి చేసుకోబోతున్నట్టు రోహిత్ అధికారికంగా ప్రకటించాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం తమ వివాహం ఉంటుందని పేర్కొన్నాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.